సరికాదు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడితే ఈ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మొత్తం యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక చోట కలిశారంటే సాంఘిక సహజీవనానికి కూడా క్రీడలు ఉపయోగపడతాయి. మన తెలుగు సాహిత్యంలో క్రీడలు యుద్ధతంత్రాలకి మన చిన్నపిల్లలకు నేర్పేవాడు. ఎగురు గోడీ బిళ్ళ సొగసులో నిప్పు శిరస్సులు బంతులాడు ఆట నేర్పి. చిన్నప్పుడు మనం గోడీ బిళ్ళ ఆడేవాళ్ళం కదా. ఆ ఆట ద్వారా ఏం నేర్పేవాడంటే మన పూర్వీకులు శత్రు సైనికుల యొక్క శిరస్సు నెట్టాగలు కొట్టడం నేర్పేవాడు. కోతి కొమ్మచ్చిలాట శత్రు కోటగోడలపై లంఘించి చక్రమించు ఆట నేర్పి. మనం కోతి కొమ్మచ్చాడి చెట్టు మీద కింద ప్రాక్టీస్ చేయడం ఏంటంటే కోటగోడలు ఎగమాయడానికి తెచ్చుకునేవాడు. చెర్రాడి ఉప్పు తెచ్చిన నాడే శాంతమ వ్యూహాన్ని ఓహమ్ములు గడిచి మన పర్యటనలు చిర్రాటాన్ని గళ్ళుకి సాడేవాడు. ఉప్పు తెస్తున్నాం అనేవాడు. అంటే ఆ వ్యూహంలో చిత్రించి చెల్లడం అనేమాట. తెలుగు తల్లులు అప్పుడే రంగరించి పోసిరి బిడ్డలకు అని చెప్పారు. అంటే మన క్రీడలకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుగు వారందరూ కూడా ఇక్కడ కలిసి ఈ ఆటల ద్వారా సహజీవనానికి సమైక్యతకి అందరూ కూడా కలిసి ఉండేదానికి దోహదం చేసినటువంటి తాల్ నిర్వాహకులను కూడా నేను అభినందిస్తూ మీరు సుఖ సంతోషాలతో 10 కాలాలు పడి ఉండాలని చెప్పని పెద్ద లక్ష్మయ్య గారు చెప్పినట్టు మీ బిడ్డలకి అంతర్జాలం ద్వారా తెలుగు నేర్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.